హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ హోమ్ చెఫ్స్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్. మిల్ మేకర్తో కర్రీ అంటే చాలా మంది ఇష్టపడరు, అందులో ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్. అలాంటి మిల్ మేకర్తో చికెన్ ని రీప్లేస్ చేసేలాగా అద్రిపోయే ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకోసం. ఈ మిల్ మేకర్ చాలా హెల్దీ అండ్ ఆల్సో హై ప్రోటీన్ ఫుడ్. ఏమాత్రం లేట్ చేయకుండా క్విక్ అండ్ ఈజీగా లంచ్ బాక్స్ లోకి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎట్ ఫస్ట్ మనం మిల్ మేకర్ ని బాయిల్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ హాట్ వాటర్లోకి 1 cup మిల్ మేకర్ని యాడ్ చేసి ఇంకో 5 minutes మిల్ మేకర్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన మిల్ మేకర్ని తీసి ఏమాత్రం వాటర్ లేకుండా వీడియోలో చూపించిన విధంగా స్క్వీజ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మిల్ మేకర్లోకి 1 spoon చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1/2 spoon కొరియాండర్ పౌడర్, 1/2 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1 spoon కార్న్ ఫ్లోర్, 1 spoon మైదా, కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని సోయా చంక్స్కి మంచిగా కారం పట్టేలా మ్యారినేట్ చేసుకోండి. విజువల్ అపియరెన్స్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఫుడ్ కలర్ లేనట్టు అయితే స్కిప్ చేయండి, పర్లేదు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకునేటట్టు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన సోయా చంక్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక 2 minutes తర్వాత పీసెస్ని కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక మిల్ మేకర్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 spoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 సన్నగా కట్ చేసుకున్న మిర్చి, ఒక ఆనియన్, 1 క్యారెట్, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆనియన్ మగ్గినాక 1/2 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 spoon కారం, కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. టూ స్పూన్ వెనిగర్, 1 spoon సోయా సాస్, 1 spoon చిల్లీ సాస్ వేసుకొని అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ని కింది నుండి పైనికి కలుపుకోండి. అప్పుడే బాస్మతి రైస్ అనేది విరగకుండా పుల్లలు పుల్లలుగా అలాగే ఉంటుంది. ఎట్ లాస్ట్ 1 spoon కొరియాండర్ పౌడర్, సన్నగా తరుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, వేడి వేడి టేస్టీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా వేడి వేడి ఫ్రైడ్ రైస్ ని సర్వ్ చేసుకొని కొంచెం లెమన్ ని యాడ్ చేసుకొని పక్కకు ఆనియన్ ని పెట్టుకొని తింటే అబ్బబ్బా సూపర్ ఉంటుంది కదా. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, పక్కా యూల్ రిప్లేస్ దిస్ రెసిపీ విత్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ మౌత్ వాటరింగ్ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.